హలో గైస్, తెలుసారు నేను మీ సిద్ధార్థ్. సో మనం యాక్చువల్లీ చాలా రోజుల నుంచి ఐఫోన్ కొందామని అనుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను కొంచెం సేవింగ్స్ అయితే చేసిన గైస్. సో యాక్చువల్లీ ఏంటంటే మా మమ్మీ గోల్డ్ కూడా ఉంది గైస్. సో ఇంకా ముందల చాలా పెళ్ళిళ్ళు కూడా వస్తున్నాయి. సో పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు మా మమ్మీ ఖాళీగా వెళ్ళొద్దని సో యాక్చువల్లీ మా మమ్మీ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో అవి అయితే విడిపిద్దాం, ఐఫోన్ మనం ఎప్పుడైనా కొనొచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఐఫోన్ కోసం సేవింగ్ చేసుకున్నామని మా మమ్మీకి అది గోల్డ్ రింగ్స్ సర్ప్రైజ్గా విడిపించి మా మమ్మీ రియాక్షన్ చూద్దాం గైస్. చలో ఇది బ్రేక్ చేసేస్తున్నా గైస్. సో గైస్ ఇవైతే నేను సేవింగ్ చేసుకున్నా గైస్. నిండిపోయింది గైస్. సో అన్ని 500 పెట్టినా గైస్ అన్ని. సో ఇది కౌంట్ చేద్దాం. చలో గైస్ ఇవి నేను ఆర్ట్ వర్క్ చేసిన పైసలు గైస్. ఒక్కొక్క ఈవెంట్స్కి వెళ్ళి ఈవెంట్స్కి చేసిన పైసలు గైస్. టాటో చేస్తుంటా నేను టెంపరీ. సో బర్త్డే పార్టీస్కి అట్లా వెళ్ళి ఈవెంట్స్కి వెళ్ళి చేసిన పైసలు గైస్. ఇంకా నేను పర్సనల్ నా పోర్ట్రేట్ వర్క్స్ చేసిన పైసలు గైస్ ఇవన్నీ. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. కొద్దాం గోల్డ్ రింగ్స్ అయితే ఇవి. సో ఎవ్వరికీ భయపడకుండా మెరుస్తున్న సముద్రం మీద అలాగే వెళ్తున్నాడు. ఈడ అమౌంట్ కట్టేసినాం, జరాసేపు కూర్చోమన్నారు. సో మా భయ్య గైస్ అయినానే. సో అది గుండు ఉంది కదా, దానికి బస్ కట్ చేయించింది, సైడ్కి కొంచెం తీపిచ్చింది. సో నాకు ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది గైస్. ఈ అమ్మ కాదురా నా అమ్మ. డాడీ కమ్మాలిగా రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా. మనం విడిపించేసినాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మని? హ్యాపీ. సో గైస్ ఇదైతే అయిపోయింది. సో యాక్చువల్లీ మా మమ్మీ దగ్గర ఇట్లాంటి గోల్డ్ ఉండే. సో ఏమైందంటే కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు మేము చిన్న ఉండే, మాకు తెలియదు. సో ఇప్పుడు అమ్మేసినాం. సో డెఫినెట్లీ ఒకరోజు గోల్డ్ చైన్ కొనిపిస్తాం అమ్మ మీకు. నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. గోల్డ్ ఇది గోల్డ్ చెప్పమంటుంది మా అమ్మ. సో గైస్ ఫైనల్ పెట్టేసింది. ఓకే బాయ్ బాయ్ చెప్పమ్మా. బాయ్.